గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అనుయాయులు బరితెగించారు. చిర్రావూరు గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న దళితుడిపై దుర్భాషలాడడంతో దాడికి దిగారు. దీంతో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు రాజశేఖర్. మరో 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోతున్న రాజశేఖర్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలోని చిర్రావూరులో దళితుడి పైన తెలుగుదేశం నాయకులు బరితెగించారు. అతనిపైన దాడి చేశారు. అయితే అతను ఎండియు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పూర్తిగా అసలు నేను ఏం జరిగింది, ఎందుకు ఇతనిపైన దాడి చేశారో మనతో బాధితుడు రాజశేఖర్ ఉన్నాడు. అతను అడిగి తెలుసుకున్నాం. ఎందుకు నీ మీద దాడి చేశారు? నేను 2023 నుంచి రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. నిన్న 2వ తారీఖున నేను యథావిధిగా నా విధుల్లో నేను నిర్వహిస్తున్నాను. వాలంటీర్ సహాయంతో ట్యాంక్ నుంచి డ్రైవ్ వరకు 2 వాలంటీర్లు, క్లస్టర్ నెంబర్ 12 కుమార్ ఆంజనేయులు, క్లస్టర్ నెంబర్ 4 పద్మావతి, వాళ్ళిద్దరు సహాయంతో బియ్యం ఇచ్చుకుంటూ వస్తున్నాను. అదే రోడ్లో ఉన్న నలిపోయిన సూర్యనారాయణ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ధనేకుల ప్రమీల రాణి వచ్చింది. రైస్ బండి కాడికి వచ్చారు. వచ్చేసి వాలంటరీ వాళ్ళ మనవరాలు స్కూల్కి కాలేజీకి వెళ్ళిందంట. దానికి ఏమో మా మనవరాలు లేదు, మా మనవరాలు బియ్యం ఇవ్వాల్సిందే అంది. అలా కుదరదమ్మా, మనిషి లేకుండా మనిషికి గ్యారంటీ కనపడాలి, కనపడకపోతే వాలంటీర్ తమ్ము మీకు ఇచ్చి ఇవ్వాలి, మాది బాధ్యత అది. సరే ఈ రోజు కాదు 10 రోజుల దాకా చిరావూరులో వేస్తూ ఉంటాము. వ్యాన్ ఎక్కడ కనబడితే అది బియ్యం తీసుకోమని చెప్పాము మేము. సరే అలా కుదరదు, నువ్వు ఇవ్వాల్సిందే, మాకు పట్టుబట్టి బాగా వాగ్వాదాన్ని దిగారు మా మీదకి. మా ఉద్యోగాలు పోతే మాకు గవర్నమెంట్ మాకు అలాంటి విధులు మాకు ఆపరించలేదు. మనిషి బండి కనబడితేనే అలా ఇవ్వాలి అని. నువ్వెవడరా అలా అనడానికి? నువ్వు నా ఆపరేటర్ ఎవడని మిమ్మల్ని ఈ ఉద్యోగాలు పెట్టింది? నువ్వు అమ్మ మొగుడు సొమ్ము ఎత్తున్నారా లేకపోతే ఆడమ్మ మొగుడు సొమ్ము ఎత్తున్నారా అంటారు మీకు అని. ఆడు బొమ్మలు పెట్టుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది మన రేషన్ బండి ప్రతి ఒక్క మన రాష్ట్రం మొత్తం. ఈ బొమ్మ ఎవడరా మీకు ఇచ్చింది? మేము మీ గవర్నమెంట్ ఉండే 2 నెలలే, దీన్ని క్లోజ్ చేయాలరా మీరు? నువ్వు కూడా ఉండే 2 నెలలే. మీ మాలామాదిగులు తీసుకొచ్చి మీరే దళితులు అసలే మీరు ఊరి చివరు ఉంటారని చెప్పేసి మమ్మల్ని చాలా నానా ఇబ్బందులుగా బాగా మాట్లాడారు. దానికి నేను అలా తప్ప అలా మాట్లాడకూడదు, ఏమన్నా మా మీద కంప్లైంట్ పెడితే మీరు పై అధికారులు ప్రభుత్వానికి పై వాళ్ళకి తెలియజేయాలి, అది మీరు మమ్మల్ని డైరెక్ట్గా అనకూడదని చెప్పాను. అంతా పక్కన కూర్చున్న వాళ్ళ ఆయన ధనేకుల ప్రమీల రాణి ఆయన మా రామప్రసాదరావు వచ్చి చొక్కా పట్టుకుని గబా ఆన్లో ఉన్నవాడిని బాగా లాగి కాలు పెట్టి కొట్టారు. ఇంకా 2 నెలలు ప్రభుత్వం ఉండేది, ఆ తర్వాత నువ్వు కూడా ఉండేది 2 నెలలు ఊళ్ళో. నువ్వు ఎలా తిరుగుతా నేను చూస్తూ ఉంటావు, తర్వాత వాడి పని చూస్తాము, మీకు టైం దగ్గర పడింది చూసుకుంటారా అని నానా ఇబ్బందులు పెడుతుండగా బొమ్మ తీసిమని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రతి నెల సార్ మాకు ప్రతి నెల వచ్చి వాళ్ళ ఓసీ చౌదరి బాగా టీడీపీ కొంచెం పార్టీ పెట్టుకొని మన లోకేష్ లాగా రెడ్ బుక్ అంటారు కదా, ఆ టైపులో మమ్మల్ని మాకు బెదిరింపులు వస్తున్నాయండి. మీ పేరు కూడా దాంట్లో ఎక్కించాము, లోకేష్ గారి దగ్గర పంపించాము. మీ పేరులో కూడా ముందు నువ్వే చిరావూరులో బాగా యాక్టివ్గా తిరిగేది అలాగా భయపడతా ఉన్నారండి. నాకు ఆ రెడ్ బుక్లో నా పేరు ఉందంటండి. వీళ్ళు బెదిరియటం ఎమ్మెల్యే, మా నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్ గారు కదా, కొంచెం భయం వేస్తుంది సార్ నాకు. అది ఇంత నెక్స్ట్ వాళ్ళు వస్తారేమో, మేము ఊళ్ళో ఉండాలో పోవాలో, మాదిగ దళితులు మాదిగల మాదిగల్ని మీ అంతా చూస్తాం, తర్వాత మీరు ఎలా మీరు మా కాళ్ళ దగ్గర రావాలి, మీరు నుంచాలి, కూర్చోవాలి. ఇక్కడ గెలిస్తే నాతో నా బుక్ నా నేమ్ రెడ్ బుక్లో ఉందని చెప్తున్నారు అదే బాధంగా. అది సార్ పూర్తిగా దళితులపైన దౌర్జన్యానికి తెలుస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పొడ్డే కొద్దీ మంగళగిరి నియోజకవర్గంలో దళితులనే టార్గెట్ చేసుకుని పూర్తిగా తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా తనకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా దానికి లోకేష్ బాధ్యత వహించాలి, ఖచ్చితంగా పోలీసులు కూడా తనకు రక్షణ కల్పించాలని కూడా చెప్తూ ఉన్నాడు రాజశేఖర్. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, చిర్రావూరు.